ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుగు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు చాలామంది భయపడుతూ ఉంటారు, చాలా సమస్యలను చూసి భయపడుతూ ఉంటారు, చాలా పరిస్థితులు బట్టి భయపడుతూ ఉంటారు, చాలా ఆర్థికపరమైన సమస్యలు బట్టి భయపడుతూ ఉంటారు. అయితే దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకము, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడే ఉన్నాను. నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, నేను విడిపించే దేవుడే ఉన్నాను, విమోచించే దేవుడే ఉన్నాను. కాబట్టి ఎలాంటి పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నేను నీకు తోడే ఉన్నాను. దేవుడు మనకు తోడే ఉంటాడు. దేవుడు రకరకాల పరిస్థితులను మనం విమోచిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు. ఎవరితో చెప్తుండు ఈ మాట? దేవుడు యాకోబుతో చెప్తుండు, యాకోబు భయపడొద్దు. ఏ పరిస్థితి బట్టి యాకోబు భయపడుతున్నాడు? తన అన్న విషయంలో భయపడుతున్నాడు. ఎక్కడ మా అన్న వస్తాడో చంపేస్తాడు భయపడుతున్నాడు. ఆ రాత్రి వేళ హెబ్రోను రేవు దగ్గర భయపడుతూ ప్రార్థిస్తున్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యాకోబు భయపడొద్దు, నేను విడిపిస్తాను, విమోచిస్తాను, ఆ సమస్యని తప్పిస్తాను. ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యని తప్పించాడు. ఏశావు మనసు మార్చాడు, హృదయాన్ని మార్చాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి వ్యక్తులనైనా సరే మార్చే దేవుడే ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న కలవరం బట్టి కావచ్చు, ఎటువంటి కలవరం కావచ్చు, సమస్య కావచ్చు, దేని బట్టి అయినా సరే నువ్వు భయపడుతున్నావా? నా దేవుడు నీతో నేను మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. నేను ప్రతి పరిస్థితి నుంచి నేను విడిపించబోతున్నాను, విమోచించబోతున్నాను. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు కాబట్టి. తల్లి గర్భంలో నేను రూపించిన వాడు ఆయనే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధ్రా నీకు స్తోత్రం ప్రభా తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రం ప్రభా తండ్రి. అవునయ్యా తండ్రి, మేము భయపడం ప్రభా తండ్రి. మీరు మమ్మల్ని విమోచించి ఉన్నారు ప్రభా తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో మేము భయపడుతూ ఉన్నాము ప్రభా తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు భయపడుతూ కృంగిపోతున్నారా ప్రభా తండ్రి. కలవరాల మధ్య ఉన్నారా ప్రభా తండ్రి. ప్రతి కలవరాన్ని ప్రభా తండ్రి, ప్రతి ఒక్క భయపడే పరిస్థితి నుంచి ప్రభా నీ బిడ్డల్ని విడిపించి విమోచించమని, కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు.